హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మేజర్గా ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరానికి గాను మిరప పంటల్లో లాస్ట్ ఇయర్ ఏదైతే సీడ్స్ మనకి టాప్ క్వాలిటీస్ని ఇచ్చాయో, టాప్ ఇల్డింగ్ని ఇచ్చాయో, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఈ సంవత్సరానికి గాను మనము టాప్ 5 సీడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఏదైతే చిల్లీలో మిరపలో తేజ సెగ్మెంట్లో టాప్ 5 సీడ్స్ తీసుకోగలిగితే మనము ఎలాంటి సీడ్స్ తీసుకోవాలి, ఏది అధిక దిగుబడిని ఇచ్చింది, దానితో పాటు కాయ పరిమాణం ఏది బాగుంది, దాంతో పాటు కాయ సైజు కానీ గింజ శాతం కానీ ఇవన్నీ, అలాగే ఏదైతే ఉందో అది కలర్ రావడం కానీ, ఇవి మేజర్గా మనం బేరీస్ వేసుకొని దాంతోపాటు అధిక దిగుబడులు వచ్చినటువంటి సీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సీడ్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎందుకనంటే ఇది చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనము మే ఎండింగ్కి వస్తూ ఉన్నాము. చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసి, అన్న మీరు కాటన్ వీడియో చేశారు బట్ చిల్లీ సీడ్స్ గురించి చేయలేదని చెప్పేసి. యాక్చువల్గా చిల్లీ గురించి మాట్లాడాలి అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి రేట్ల విషయంలో రైతులు చాలా నష్టపోయారు. ఆ విషయంలో ఎవరైనా బాధపడాల్సిందే. ఎందుకు అంటే పోయిన సంవత్సరం కనుక మనం తీసుకున్నట్లయితే దగ్గర 18,000 22,000 మధ్యలో నడిచినటువంటి రేట్లు ఎట్ ఏ టైం సడన్గా ఒక 10,000 12,000 13,000కి వచ్చిన పరిస్థితులు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే రేట్లు తగ్గిన మాట వాస్తవం, రైతులకు ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం, నష్టాలు చూసిన కొంతమంది ఆ మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ మనం కొంచెం వ్యత్యాసం చూసుకున్నట్లయితే రైతులు నష్టపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే 18,000 20,000 22,000 అమ్మినప్పుడు ఒక రైతుకి 10 15 20 క్వింటాలు రాలేని పరిస్థితులు దిగుబడులు ఉన్నాయి ఆ టైంలో. బట్ లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు లాస్ట్ సీజన్ అయిపోయిందో ఆ సీజన్లో దగ్గర రైతులు చూసుకున్నట్లయితే ఏ రైతు కూడా 25 నుంచి 38 36 ఆ క్వింటాల మధ్యలో దిగుబడి వచ్చినాయి. మినిమం 25-26 క్వింటాలు, మ్యాక్స్ టు మ్యాక్సిమం 35-38 క్వింటాలు దిగుబడి వచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. అలా ఆ రేట్ ఏదైతే ఉందో ఆ దిగుబడులు 25 నుంచి 35-36 మధ్యన దిగుబడులు ఎవరైతే వచ్చినారో ఆ రైతులకు దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకు అంటే రేట్లు తక్కువన్నా కూడా ఆ దిగుబడి పెంచుకోవడం వల్ల తను గట్టెక్కగలిగినాడు రైతు. కానీ ఎవరైతే 10-15 క్వింటాలు 20 లోపు క్వింటాలు పండించినారో ఆ రైతులకు మాత్రం అక్కడికక్కడే సరిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తనకు మిగులుబాటు ఏది ఉండే అవకాశాలు లేవు. ఇదంతా దేనివల్ల జరిగింది అని అంటే రేట్స్ లేకపోవడం వల్ల. సో నేను కూడా మధ్యలో వీడియోలు చేశాను. దాదాపు చూసుకున్నట్లయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో కూడా లేనటువంటి అంశము. ఇది కేంద్రంతో ముడిపడినటువంటిది, అలాగే బయట విదేశాలతో ట్రాన్స్పోర్టేషన్తో సంబంధం ఉన్నటువంటిది. అక్కడ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే కానీ మనము ఇక్కడ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక, సో ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్స్ అయి ఉంటాయి కనుక కొన్ని మన చేతులు లేనటువంటి అంశాలు కనుక సో ఆ రేట్ల విషయంలో మనం ఏం చేయలేకపోయినాము. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరైతే 25 నుంచి 35 క్వింటాలు వచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళకైతే కాస్తో కూస్తో ₹1 మిగలడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఈ రేట్లకు కూడా 12,000 13,000 14,000 అమ్మినా కూడా. సో ఇది విషయం అండి. అయితే దాదాపు ఈ చిల్లీ సెగ్మెంట్లో వచ్చేసి రైతులు ఈ సంవత్సరం తగ్గిద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. ఆ మాట వాస్తవము. ఎందుకంటే పోయిన సంవత్సరం 10 ఎకరాలు వేసిన రైతు ఈ సంవత్సరం 2 ఎకరాలు వేయాలా 4 ఎకరాలు వేయాలనే సందిగ్ధంలో ఉన్నాడు. అసలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేనైతే ఒకటి చెప్పగలను, మిమ్మల్ని ఏమని చెప్పేసి నేనైతే ఫోర్స్ చేయలేను. బట్ ఎవరైతే రెగ్యులర్గా వేస్తూ ఉన్న రైతులు ఉన్నారో ఒక సంవత్సరం లాభాలు వస్తాయి, ఒక సంవత్సరం నష్టాలు వస్తాయి అని చెప్పేసి అనుకొని వెళ్తున్న రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే లాభం వచ్చిందని చెప్పేసి ఒక పంటని వేల మంది లక్షల మంది ఒక సైడ్ ఆ పంటని వేయడము, లేదు ఈ సంవత్సరం నష్టం వచ్చింది అమ్మో మేము ఏమని చెప్పేసి ఆ పంట జోలికి వెళ్లకుండా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి నష్టాలు జరుగుతాయి. ఎవరైతే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారో ఆ రైతులకి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కలిసి వస్తుంది. చిల్లీలో రెగ్యులర్గా వేసే వాళ్ళకే తెలుస్తుంది అది. కానీ లాస్ట్ ఇయర్ 18,000-20,000 అమ్మింది కదా, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇంకా అయ్యే రేట్లు ఉంటాయని చెప్పేసి ఎవరైతే ఆశపడి వస్తారో ఒక సంవత్సరం వేసుకొని నష్టాలు చూసి వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళకి లాస్ జరుగుద్ది. ఇది ఒకటి గమనించాను. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఎకరానికి 36+ క్వింటాల చొప్పునే దిగుబడి వచ్చింది. నాకు నష్టాలు వస్తాయంటే నష్టాలు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకనంటే నేను స్ప్రేయింగ్స్ వచ్చేసి ఒక 22 డోసులు 23 డోసులకు గాను నాకు స్ప్రేయింగ్స్ వచ్చిన ఖర్చు వచ్చేసి జస్ట్ స్ప్రేయింగ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఈ వీటికి వచ్చినటువంటి కాస్ట్ వచ్చేసి ఒక 60,000లో నేను కంప్లీట్ చేసుకోగలిగినాను.
జస్ట్ 60,000 అంతే. చాలామంది రైతులు 1,20,000 దాకా పెట్టారంట. మరి వాళ్ళు ఏ మందులు స్ప్రే చేసి ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎవరైతే మనల్ని డోస్ టు డోస్ ఫాలో అయ్యి ఎవరైతే పర్టికులర్గా మనం చెప్పే మందులే వాడారో వాళ్ళకి 60,000-65,000 మించి పెట్టుబడి పోలేదు. మందుల విషయంలో కానీ, కాంప్లెక్స్ ఎరువుల విషయంలో కానీ, ఇతర ఏదైనా సరే, ఈవెన్ గుళికలతో సహా. సో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మనకైనా పెట్టుబడి ఎందులో అయింది, జస్ట్ కూళ్ళు. ఈసారి కూళ్ళు కొంచెం అధికంగా ఉండడము, దానివల్ల కొంచెం రైతుకు నష్టం జరిగిన మాట వాస్తవం. ఈ పెట్టుబడి ఏదైతే ఉందో 60,000-65,000 ఎకరానికి, దాంతోపాటు కూళ్ళు, ఈ రెండు కలుపుకుంటే ఎకరాకి నాకు వచ్చిన ఖర్చు ఎంత అనంటే దగ్గర వచ్చేసి 1,60,000 వరకు వచ్చింది. అన్నీ కలుపుకుంటే 1,60,000 కూడా, 1,40,000, 1,60,000 మధ్యలో వచ్చింది. ఇప్పుడు నాకు 36 క్వింటాలు యావరేజ్గా దిగుబడి వచ్చింది. ఆ లెక్కన నాకు 10,000 రూపాయల కింట అమ్మినా కూడా, సింపుల్గా చెప్తున్నా, నేను అమ్మలేదు మిర్చి, అంతా ఏసీలో పెట్టించాను. టోటల్గా 200+ క్వింటాలు మొత్తం ఏసీలో ఉంది నాది. ఓన్లీ తాలుకాయ మాత్రమే అమ్మాను, తాలుకాయ తప్ప వేరే కాయ అమ్మలేదు ఇంకా. అయితే ఈ 10,000 ప్రకారం అమ్మినా కూడా 35 క్వింటాలు యావరేజ్ చేసుకున్నా కూడా 3,50,000. నాకు వచ్చిన ఖర్చు 1,50,000 యావరేజ్ చేసుకోండి. సో రిమైనింగ్ నా మిగులుపాటు నాకున్నది. అలా ఎవరికైతే దిగుబడులు అధికంగా వచ్చినా వాళ్ళ వరకు మిగిలే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ప్రాపర్గా టైం టు టైం మందులు స్ప్రే చేయకుండా ఏముందిలే అదే పండుద్ది అని చెప్పేసి అనుకొని ప్రాపర్గా మందు చేయని వాళ్ళు, స్ప్రే చేయని వాళ్ళకి కొంచెం దిగుబడులు తక్కువ వచ్చిన మాట వాస్తవము. అలాంటి వాళ్ళకి లాభాల బాట పట్టని మాట వాస్తవం. ఇది రియాలిటీ గ్రౌండ్లో జరిగిన మాట, ఇది యథార్థం. అయితే అలా అని చెప్పేసి అక్కడే ఆగిపోం కదా. మళ్ళీ ఈ సంవత్సరము కాకుండా మహా అయితే కొంచెం విస్తీర్ణం తగ్గిద్దేమో, బట్ మిర్చి పంట అయితే ఆగిపోదు కదా అక్కడికి. ఇప్పుడు కాటన్ ఉంది, ఒక సంవత్సరం 10,000 అమ్మింది, నెక్స్ట్ ఇయర్ 6,000కే వచ్చేసింది. అలా అని చెప్పేసి కాటన్ ఆగలేదు కదా. సో ఇది కూడా అంతే. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము ఏదైతే అధిక దిగుబడులు వచ్చినటువంటి వాటిలో నేనేం చేస్తానంటే, మీకు సీడ్స్ నా వీడియో లెంత్ అవుతుందని అనుకోవచ్చు, బట్ ఇది ఇన్ఫర్మేషన్. చిల్లీ గురించి నేను వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది. సో అందుకని ఈ వీడియోలో కుల్లాగా మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి రైతులు ఓపికగా వినండి. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే చాలా రకాల సీడ్స్ వేశారో అందులో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా, ఎన్ని పాత బ్రాండ్లు ఉన్నా కూడా అధిక దిగుబడులు ఇచ్చిన సీడ్స్లో మాత్రం కొన్ని ఉన్నాయి. అవి నమ్మదగినవి. సంవత్సరాలు గడుస్తున్నా కూడా వాటిని కొట్టే సీడ్స్ రాలేదు, కొత్త సీడ్స్ వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఊదర కొట్టేస్తారు ఒక సీడ్ని, నెక్స్ట్ ఇయర్ కనబడదు, ఏడిపోతుందో ఎవరికి తెలియదు. కానీ పాతవి ఉంటాయి, స్టాండర్డ్గా నిలబడి ఉన్నాయి వాటికి కూడా మార్కెట్లో. అవే నెంబర్ 1 స్టేజ్లో ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాటిలో అంతా దమ్ముంది. అటు వైరస్ని తట్టుకోగలదు, అటు ఎర్రనల్లి తామర పురుగుల్ని తట్టుకోగలదు, దానితో పాటు ఎలాంటి హెచ్చు తగులున్న వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడి రైతుకి 30-35 క్వింటాల మిర్చి దిగుబడిని ఇవ్వగలదు. అలాంటి సీడ్స్నే నేను లాస్ట్ ఇయర్ ఎంచుకోవడం జరిగింది. ఆ సీడ్స్ నాకు ఎలాంటి దిగుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఏం సీడ్ వేయబోతా ఉన్నాను, ఈ సంవత్సరం టాప్ సీడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం. ఇక నుండి నేను మొదటగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పినటువంటి టాప్ 1 సీడ్ వచ్చేసి మైకో యశస్విని. దాన్ని నేను మర్చిపోలేను. ఎందుకోనంటే తిన్నాం కదా, కూడు తిన్నాం కదా, తిన్నప్పుడు ఎలా మర్చిపోగలం. అది ఎంత మంచి సీడ్ అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే వీడియోలో, సీడ్స్ వీడియోలోనే చెప్పాను, కన్నతల్లి లాంటిది అని చెప్పేసి. మర్చిపోను నేను. 100% ఆ సీడ్ కన్నతల్లి లాంటిదే. మైకో కంపెనీలో ఏదైతే యశస్విని ఉందో, కాయ సైజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు చాలా ఎలా క్వాలిటీ అండ్ కలర్ ఉంటుంది అంటే కాయ మార్కెట్లో టాప్ రేట్ పడే విషయంలో ఇది ఎప్పుడూ ముందుంటుంది. జెండా పాటాలు పడిన సందర్భాలు చాలా ఎక్కువ ఈ సీడ్కి. దాంతోపాటు గింజ శాతంలో కొంచెం తక్కువ అని అంటారు, కానీ బీభత్సంగా కాపుగా వస్తుంది, చాలా దగ్గర కాపుగా వస్తుంది. దానితో పాటు చెట్టు ఫస్ట్ నుంచి అది ఎలా ప్రిపేర్ చేస్తుంది అంటే మొత్తం బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచే. ఆ బుట్టాకారంలో ఇప్పుడు నిటారుగా వచ్చేసి పైన 4 కాయలు కాసింది ఎలా ఉంటుంది, కింద నుంచి బుట్టాకారంలోకి వచ్చి కొమ్మలకు ఫస్ట్ నుంచి కాయలు కాస్తున్నటువంటిది ఎలా ఉంటుంది. ఇది అలానే కాస్తుంది కనుక మనకి కనీసము ఎంత తక్కువైనా 25 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది బ్రహ్మాండంగా పండించి తోట ఈ హైట్కి వచ్చి బాగా పండిస్తే ఒక 3 కాపులు సెట్ చేసుకోగలిగితే 30-40 క్వింటాలు ఈజీగా పండుతుంది ఇది ఎకరాకి. అంత దమ్ము ఉంటుంది ఈ సీడ్లో. అందుకని చెప్పేసి నేను ఇది కన్న తల్లి ఏ కొడుకుని మోసం చేయదు, ఏ కొడుకుకి అన్నం పెట్టకుండా ఉండదు. కొడుకు ఎంత మంచోడైనా, కొడుకు ఎంత అయినా కూడా కన్నతల్లి ఎప్పుడు కొడుకును వదులుకోదు. అలాగే రైతుని బాగుపెట్టడంలో, రైతుని కాస్తో కూస్తో దిగుబడి ఇవ్వడంలో
ఈ సీడ్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకని నేను చెప్తాను, మరీ మైకో అనేది చాలా పెద్ద కంపెనీ, సీడ్స్ విషయంలో చాలా పెద్ద కంపెనీ. నా అలాంటి వాళ్ళు 100 మంది మాట్లాడతారు ఆ సీడ్ గురించి, ఆ కంపెనీ గురించి. ఎందుకంటే ఆ సీడ్లో ఉన్నటువంటి క్వాలిటీ అది ఎప్పుడు కూడా ఇంతవరకు రైతులు మోసం చేయలేదు, చేయబోదు కూడా. అంత బ్రహ్మాండమైన సీడు. ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్పేస్లో ఏదన్నా చిల్లి తేజ సెగ్మెంట్లో వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు మైకో యశస్విని వేసుకోండి, బ్రహ్మాండంగా వేసుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. గుండె మీద చేసుకొని పడుకోవచ్చు. మీకు ఎర్రనల్లి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది, వైరస్ వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది, ఎలాంటి వాతావరణం, నల్ల తామర వచ్చినా తట్టుకొని ఉండగలుగుతుంది. ఎలాంటి హెచ్చుతగులు వాతావరణం ఉన్నా కూడా, వాతావరణం మొత్తం మొబ్బులైపోయి పూతలు రాలిపోయినా కూడా మళ్ళీ ఒక 2-3 మంచి మందులు స్ప్రే చేస్తే బ్రహ్మాండమైన పూత వచ్చి కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సీడ్లో. అందుకని మరీ నొక్కి మరీ చెప్తా ఉన్నాను. ఇది వచ్చేసి మనకి టాప్ 1 సీడ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ సీడ్ వచ్చేసి సెమినిస్ 2222 బేర్ వాళ్ళది. లాస్ట్ ఇయర్ నేను ఇది టాప్ 5లో పెట్టాను. చాలామంది ఈ సీడ్ని లాస్ట్ ఇయర్ వేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ రైతుల్ని గట్టెక్కియడంలో ఎవరైతే ఇప్పుడు మొన్న దిగుబడులు తీసుకున్నారో అందులో ది బెస్ట్ దిగుబడులు వచ్చిన సీడ్ ఏదైనా ఉంది అని అంటే ఇది సెమినిస్ 2222. లాస్ట్ ఇయర్ నేను టాప్ 5లో పెట్టాను, ఇప్పుడు ఈ సంవత్సరం టాప్ 2లోనే పెడుతున్నాను దీన్ని. ఎందుకు అని అంటే నేను కూడా చాలా బ్రహ్మాండమైన దిగుబడి తీశాను దీన్ని. ఎంత బాగా వచ్చింది దిగుబడి అని అంటే ముచ్చటేసింది నాకు. ఒక రకంగా చెప్పాలి అంటే సెమినిస్ 2222 కంటే బాగా వచ్చింది, నేను చూశాను. ఎందుకంటే సెమినిస్ 2222 మైకో యశస్విని ఈ 2 పక్కన వేసినప్పుడు సెమినిస్ 2222 అనే తోట కొంచెం గుబూరుగా వచ్చేసి కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది. ఈ మైకో యశస్వి ఏది సెమినిస్ 2222 అనేదేమో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. మైకో యశస్విని అనేది కొంచెం హైట్ తక్కువ ఉండి చెట్టు గుబూరుగా వచ్చేసి కాయలు బాగా వస్తుంది. కానీ దానికి వ్యత్యాసం చూసినప్పుడు కాయ సైజులో కూడా కొంచెం తేడా కనిపిస్తుంది. ఇది ఏమో కాయ కొంచెం ఇంకా మైకో యశస్విని కంటే ఇంకా కొంచెం సన్నగా ఉండి కాయ సైజు ఉండి గింజ శాతం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కలర్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది, పిచ్చి కాపుగా వస్తుంది. ఏంటో ఏమో కానీ ఈసారి యశస్విని కంటే నాకు సెమినిస్ 2222 బాగా కాసింది. ఒక రకంగా చెప్పాలంటే దానికంటే ఒక కింట ఇదే పెచ్చు కాసింది, అది మాత్రం నేను చెప్పగలను. సో నేను వేసిన 8 ఎకరాల్లో దగ్గర ఇది నేను 2.5 ఎకరాలు వేసాను కదా సెమినిస్ 2222. దాంట్లో చాలా ఎక్సలెంట్ దిగుబడి వచ్చింది, అదొకటి. సో ఖచ్చితంగా మీరు టాప్ 2 సీడ్ని ఏదైతే ఉందో తేజ సెగ్మెంట్లో మీరు ఎంచుకునేటప్పుడు ఏమాత్రం నిస్సందేహంగా ఏమాత్రం డౌట్ లేకుండా 100కి 100% ఈ సెమినిస్ 2222 అనే సీడ్ని ఎంచుకోండి. ఖచ్చితంగా చాలా మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అవుతుంటాయి. ఇది మనం చేసేది తేజ సెగ్మెంట్. సో రిమైనింగ్ 3-4 కానీ ఇంకా లావు రకాలు కానీ వేరే సెగ్మెంట్లు నేను బ్యాడిగిలు కానీ మళ్ళీ వీడియో చేస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా తేజ రకం. ఆ తర్వాత టాప్ 3 సీడ్ వచ్చేసి మనకి హైవేజ్ బ్లేజ్ వచ్చేసి నేను అంతకుముందు విన్నాను కానీ లాస్ట్ ఇయర్ వేసాను. ఇక్కడ దీని గురించి నేను పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ దీనికి ఉండే పాజిటివ్ ఏంటి అంటే కాపు కాసినప్పుడు పిచ్చి కాపు కాస్తుంది, ఒకేసారి కాపు వస్తుంది. ఇది చెట్టు ఈ లెవెల్కి వచ్చేదాకా దీని మీద పెద్దగా మనం కాపు చూడం, పెరుగుతూ ఉంటుంది, తోట పెరుగుతూ ఉంటుంది. ఒక రకంగా భయం వేస్తూ ఉంటుంది కాపు కాస్తుందా కాయదా ఇది అని చెప్పేసి, ఎందుకంటే అంత హైట్ వస్తూ ఉంటుంది చెట్టు. ఆ హైట్ వచ్చేంత వరకు ఇప్పుడు మైకో యశస్విని మనం తీసుకున్నట్లయితే చెట్టు ఒక 40-50 రోజుల్లోనే మనకు దగ్గర 1/2 kg కాయ కాసేస్తుంది. ఏది మైకో యశస్వినికి కానీ సెమినిస్ 2222 కానీ. కానీ దీనికి అలా కాదు, ఇది చెట్టు పెరుగుతూ ఉంటుంది, బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. తోట చూస్తే అసలు ఈ తోటకి ఆ తోటకి ఇవి కనీసం ఫీట్ వ్యత్యాసం ఉంటుంది. ఫీట్ ఇంత అంటాం కదా ఒక అడుగు, దీనికి అంత వ్యత్యాసం ఉంటుంది. ఇది పెరుగుతూ ఉంటుంది, అదేమో కాపు పట్టి ఉంటుంది, ఇదేమో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ భయమేస్తూ ఉంటుంది కాపు కాస్తా కాయదా అని. కానీ ఆ తర్వాత ఒకేసారి కాపు పడుతుంది కదా, మామూలు కాపు కాయదు, పిచ్చి కాపు. ఆ టైంలో ఒకవేళ వాతావరణంలో మార్పులు లేకుండా అంత సవ్యంగా ఉండి ప్రాపర్ టెంపరేచర్ కనుక ఉండగలిగితే ఆ కాపు సెట్ అయితే చాలా మంచి దిగుబడి ఇస్తుంది, అందులో డౌటే లేదు. లాస్ట్ ఇయర్ నేను అదే చేశాను. పక్కన మైకో యశస్విని సెమినిస్ 2222 ఒక సైడు, ఇది వచ్చేసి ఒక సైడ్ ఉంది. అరే ఏంటిది పెరుగుతూ ఉంది ఇంకా కాపు కాయదా అని చెప్పేసి అనుకునే టైంలో కౌర్ల పౌర్ణమి అంటారు కదా, కార్తీక పౌర్ణమి, ఆ టైంలో ఇది ఫస్ట్ కాపు సెట్ అయింది, మామూలు కాపు సెట్ కాలేదు. ఇన్ని రోజులు అక్కడ యశస్విని సెమినిస్ 2222 చూసినటువంటి కాపు దీనికి ఎట్ ఏ టైం డిసెంబర్లో చూడగలిగాను నేను. చాలా బ్రహ్మాండమైన కాపు కాసింది ఇది కూడా. సో అందుకనే దీన్ని మనం టాప్ 3లో పెడతా ఉన్నాం. సో ఈ హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అనే సీడ్ వచ్చేసి ఇది కూడా కాయ పరిమాణంలో కానీ గింజల్లో కానీ
అలాగే కాపు కూడా, కాపు ఇది దీనికి మైకో యశస్విని కొంచెం వ్యత్యాసం ఉంటుంది అంతే, దాదాపు రెండు ఒకే తీరుకుంటాయి ఈ సీడ్స్. కాకుంటే యశస్విని ఏమో ఫస్ట్ నుంచి కాపు కాస్తూ ఉంటుంది, ఇదేమో ఒకేసారి కాపు కాస్తుంది. దానికి దీనికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. సో ఇది హైవేజ్ బ్లేజ్ అనేది థర్డ్ సెగ్మెంట్. ఆ తర్వాత వచ్చేసి వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట. లాస్ట్ ఇయర్ నేను ఇది కూడా ఒక సీడ్ వేసాను, మీ అందరికీ తెలుసు. ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాపు కాసింది. ఇది ఏదైతే ఉందో హైవేజ్ బ్లేజు, ఇది ఈ రెండింటిని కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఇంచుమించుగా రెండు ఒకటే క్వాలిటీ. కానీ ఈ హైవేజ్ బ్లేజ్ అనేది ఒకేసారి కాపు వస్తుంది, అంటే తోట మొత్తం పెరిగినాక గుబూరుగా అయిపోయిన తర్వాత ఒకేసారి పిచ్చి కాపు కాస్తుంది. కానీ ఈ ఏది వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ నుంచే కాపు వస్తుంది, అంటే మైకో యశస్విని టైప్లో వస్తుంది. బట్ కాయ సైజు కానీ గింజ శాతం కానీ కలర్ కానీ చాలా ఎక్సలెంట్ వస్తుంది. ఇది మీరు ఎర్ర నేలలో కానీ రేగడిలో కానీ ఎలాంటి ఇసుక నేలలో కానీ వేసుకోవచ్చు, ఎలాంటి డౌట్. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ 3-4 సీడ్స్ కూడా మీరు ఎలాంటి వాటిలో ఎలాంటి ల్యాండ్లో కూడా వేసుకోవచ్చు. ఎర్ర నేల కానీ నల్లరేగడి కానీ ఇసుక నేలలు కానీ ఎలాంటి నేలన్నా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్నిటిని తట్టుకొని బ్రహ్మాండమైన దిగుబడిని అయితే ఇస్తాయి ఈ సీడ్స్. ఆ తర్వాత వచ్చేసి టాప్ 5 వచ్చేసి మనకి ఇది ఒక న్యూ వెరైటీ అంటే ఆల్రెడీ వరంగల్ మార్కెట్, పరకాల మార్కెట్లో ఆల్రెడీ గత 2-3 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండమైన దిగుబడి తీసుకున్నటువంటి వెరైటీయే. సో నేను ఏదైతే ఉందో అటు సైడ్ నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఒక ఫీల్డ్కి వెళ్ళి చూసి ఆ తర్వాత డిసైడ్ అయ్యాను ఇది కూడా చెప్పాలి అని చెప్పేసి. విమల్ సీడ్ వాళ్ళది ఆదిత్రి 2277 అని చెప్పేసి, విమల్ సీడ్ వాళ్ళది ఆదిత్రి 2277. ఇది వచ్చేసి తేజ సెగ్మెంటు. ఇది కూడా మనకి సేమ్ యశస్విని టైపే, బిల్కుల్గా. యశస్విని అయితే మనకి ఎలా కాపు ఫస్ట్ నుంచి ఒక చెట్టు బుట్టాకారంలోకి వచ్చి ఆ తర్వాత ఫస్ట్ నుంచి కాపు ఎలా ప్రిపేర్ చేసుకుంటూ మనం పైకి వస్తామో సేమ్ అది కూడా అలానే కాస్తుంది. కాయ సైజులో ఎక్కడా లోటు లేదు, సేమ్ యశస్విని టైప్లోనే కాయ సైజు వస్తుంది. దానితో పాటు గింజ శాతంలో ఎక్కడా కొదవలేదు, దానితో పాటు కలర్లో ఎలాంటి తేడా లేదు. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ అక్కడ ఆ సరౌండింగ్లో నేను ఫీల్డ్ వర్క్ ఏదైతే చేశానో రైతుల దగ్గరికి వెళ్ళానో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. దానితో పాటు నేను పర్టికులర్గా ఆ తోటని వెళ్ళి విజిట్ చేశాను, ఒక 2-3 సీడ్స్ అంటే చూశాను. ఇవన్నీ నేను అప్పుడే చెప్పొచ్చు కానంటే నేనేం సీడ్ ప్రమోషన్ చేయట్లేదు కదా, నాకేం అవసరం. టైం వచ్చినప్పుడు రైతులకు ఏది అవసరమో అదే చెప్తాను, అంతే తప్పించి వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పమన్నారని చెప్పేసి నేను చెప్పే రకం అసలు కాదు. అలా చేయాలి అనుకుంటే మీ ముందు 100 వీడియోలు పెట్టేవాడిని ఇప్పటికీ. ఆ సీడ్ బాగుంది, ఈ సీడ్ బాగుంది, అది వేసుకోండి, ఇది వేసుకోండి. రైతులు నష్టపోయి రైతులు నష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి టైంలో మనం వాళ్ళని ఓదార్చిపోము, కనీసం మనంతటా మనం కాంగా ఉండిపోయినా సరిపోద్ది. కానీ అది బాగుంది అది వేసుకో, ఇది బాగుంది ఇది వేసుకో అని అంటే అది మూర్ఖత్వం అయిపోతుంది నా విషయంలో మాత్రం కంపల్సరీగా. అందుకనే ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకుండా ఆగాను, ఎందుకంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ టైంలో మనం వాళ్ళని మరీ ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. టైం వచ్చినప్పుడు చెప్దాము, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఒకవేళ తోట ఏదలుచుకుంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వెరైటీ వాళ్ళు వేసుకోగలరు అని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. అది కూడా మే ఎండింగ్ వీక్లో చేస్తూ ఉన్నాను, ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి. ఆల్రెడీ కాటన్స్ దాదాపు చాలా ఏరియాస్లో సోయింగ్ జరుగుతూ ఉన్నాయి, గింజలు వేసుకుంటా ఉన్నారు. కాటన్ సీడ్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి 1,00,000 వ్యూస్ వచ్చినాయి, ఆల్రెడీ 1,00,000 వ్యూస్ కాటన్ సీడ్ అంటే చూడండి ఒకసారి ఎంత బ్రహ్మాండంగా వెళ్తూ ఉందో. అది పరిస్థితి. అందులో కూడా టాప్ సీడ్స్ చెప్పాను, ఎవరైనా చూడండి వాళ్ళంటే కింద బయోలో లింక్ ఇస్తాను, మళ్ళీ చూడండి అది. ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు డిస్టిక్లో దాదాపు సోయింగ్ ఒక 60-70% అయిపోయింది. ఈవెన్ బళ్ళారి కర్ణాటక సైడ్ కూడా అయిపోయింది. మన సైడ్ తెలంగాణలో నిన్న మొన్న వర్షాలు పడతా ఉన్నాయి, దుక్కులు సిద్ధం చేసుకొని ఇంకో వర్షం పడితే వాళ్ళు కూడా రోహిణి కార్తీలోని దాదాపు సీడ్స్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇప్పుడు దాదాపు మన ఋతుపవనాలు కేరళను తాకేసినాయి, దానివల్ల మనకి మొత్తం ఇప్పుడు మొబ్బులుండి వర్షాలు పడతా ఉన్నాయి గత 2 రోజుల నుంచి. సో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుద్ది ఇక నుంచి, ఈసారి కాలం ముందు ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎవరైతే రోహిణి కార్తీలోనే మంచిగా కాటన్ సీడ్స్ వేసుకోగలరో వాళ్ళకి చాలా బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇదైతే నేను 100కి 100% చెప్పగలను. ఆ తర్వాత ఇది ఏదైతే టాప్ 5 సీడ్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానో ఆదిత్రి 2277 అనేది టాప్ 5లో ఇదొక సీడు. ఇది వరంగల్ మార్కెట్లో మనకి పరకాల మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో అది వచ్చేసి మీకు పరకాల అగ్రో ఏజెన్సీస్ ఉంది కదా, పరమేశ్వరి అగ్రో ఏజెన్సీస్, ఆ పరమేశ్వరి అగ్రో ఏజెన్సీస్లో మనకి అవైలబుల్గా ఉంది ప్రజెంట్ ఈ సీడు. అది పరకాల్లో కానీ వరంగల్లో కానీ కావాల్సిన రైతులు ఆల్రెడీ అంటే ఆ సరౌండింగ్లో ఉన్న రైతులు అక్కడ తీసుకోవచ్చు, లేదా వేరే ఎవరన్నా రైతులు ఉంటే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. నేను కూడా ఈసారి వేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. 1 ఎకరం అయితే వేస్తాను. అది నేను సీడ్ తీసుకునేటప్పుడు నేను తీసుకున్నానా లేదా, వేసేటప్పుడు నేను వేస్తున్నానా లేదా అనేది నేను పర్టికులర్గా మీకు 100% నేను వేసేటప్పుడు కూడా చూపిస్తాను.
తీసుకున్నప్పుడు బిల్స్ చూపిస్తాను, ఆ తర్వాత వేసేటప్పుడు గింజల ప్యాకెట్ వేసేటప్పుడు ప్యాకెట్లతో సహా కూడా చూపిస్తాను. నేను చెప్పినటువంటి ఈ 4-5 సీడ్స్ కంపల్సరీ నేను వేస్తాను. ఈ సంవత్సరం కూడా నేను లాస్ట్ ఇయర్ 8 ఎకరాలు వేసాను కదా, ఈ సంవత్సరం వచ్చేసి ఒక 5 నుంచి 6 ఎకరాలు వేస్తా ఉన్నాను. మరీ ఏం తగ్గియట్లేను, 1-2 ఎకరాలు తగ్గిస్తున్నాను. ఆ 1-2 ఎకరాలు తగ్గించింది కాస్త కాటన్ వేసుకుంటున్నాను, రిమైనింగ్ మళ్ళీ చిల్లీ యథావిధిగా పడతా ఉంది. సో ఇదండి టాప్ సీడ్స్ విషయము, ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంపల్సరీగా వేరే సెగ్మెంట్స్, ఇప్పుడు మనము తేజ మాట్లాడాము, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము వేరే సెగ్మెంట్స్ గురించి 100% మాట్లాడదాము, వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా వీడియోలు ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి. అలాగే కాటన్ సీడ్స్ కూడా త్వరలో నేను తీసుకుపోతా ఉన్నాను. ఏమేమి సీడ్స్ తీసుకుంటున్నాను, ఏమేమి సీడ్ వేస్తూ ఉన్నాను అనేది నేను ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.